గుడ్ మార్నింగ్ మామ. మార్నింగ్ లేచి ఇన్‌స్టా ఓపెన్ చేశా. ఓపెన్ చేసేసరికి ఫీడ్ అంతా ఇలా ఉంది. సర్లే మోటివేట్ అయింది చాలని చెప్పి ఎప్పుడూ మా సాయినే బాటిల్స్ ఫిల్ చేస్తున్నాడు. ఈసారి నేను ఫిల్ చేసి తీసుకొచ్చా. రూమ్‌కొచ్చి వాటర్ తాగేసి బ్రష్ చేశా. మీటింగ్‌కి టైం అవుతుందని మెస్ నుంచి ఇడ్లీ తెస్తుంటే మా హాస్టల్ ఓనర్ ఆపేసి "ఫుడ్ రూమ్‌కి తీసుకెళ్ళకూడదు" అని బేస్ వాయిస్ యేసుకొని అన్నాడు. అక్కడికి నేనేదో 'ఒక్కడు' సినిమాలో మహేష్ బాబులా రూమ్‌లో భూమికని దాచేసి ఫుడ్ పట్టుకెళ్తున్నా అనుకున్నాడేమో. మీటింగ్ స్టార్ట్ అయింది కానీ, అది ఎంతకీ ఎండ్ అవ్వట్లేదు. ఇడ్లీ తినేసా, కూర్చున్నా, వాకింగ్ చేశా. అప్పటికయింది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఇంకా ల్యాప్‌టాప్ పక్కన పడేసి, ఫ్రెష్ అయిపోయి, లంచ్‌కి గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ కుక్ చేసుకుందామని కావాల్సిన ఐటెమ్స్ ఆర్డర్ చేశా. మా గార్డెన్ రాంచే గాడు వంట అదరగొట్టేస్తున్నాడు. వంటయిన తర్వాత లంచ్ కంప్లీట్ చేసుకొని రూమ్‌కొచ్చేసరికి ఆర్డర్ ఉంది. ఇట్స్ ఎ స్పైడర్ మ్యాన్ టీ షర్ట్. ద బెస్ట్ థింగ్ ఎవర్ హ్యాపెండ్ టు మీ సో ఫార్ మామ. అదే ఆనందంలో జూనియర్ ఆఫీస్‌కెళ్ళిపోయి వర్క్ చేసుకున్నా. ఆఫీస్‌లో వర్క్ కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అవుదాం అనే టైంకి మళ్ళీ షవర్మాకెళ్దాం అన్నారు. మారువా ఇంక ఎలా అయినా సరే షవర్మాకి నో చెప్పాలని డిసైడ్ అయ్యి, ఆ పక్కనే ఉన్న 'షాగోస్' రెస్టారెంట్‌కి వెళ్ళి తందూరి చికెన్ అండ్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసి తినేసొచ్చా. బొక్క. ఇంక సిగ్గు అనే వర్డ్ ఉన్న పేపర్ నా డిక్షనరీలో నుండి చింపేసి రూమ్‌కి రీచ్ అయ్యేలోపు మా పెళ్ళైన ప్రసాద్ ఫోన్ చేశాడు. వాళ్ళ వైఫ్ ఇంట్లో లేదు, చిల్ అయిపోదాం వచ్చేయండి అన్నారు. స్పాట్ మా ఇల్లే డైరెక్ట్‌గా వచ్చేయి. ఇంక నేను మా గురువు బండేసుకొని స్టార్ట్ అయ్యాం. వెళ్ళిన తర్వాత కొంచెం సేపు కబుర్లు చెప్పుకొని, ఎప్పుడో చిన్నప్పుడు ఆడేసి పడేసిన గేమ్స్ అన్నిటిని తవ్వకాల్లో నుండి తీసి మరీ ఆడుకున్నాం. నోస్టాల్జియా మామ. ఆ మార్వెల్ ఛాంపియన్స్, మినీ మిలిషియా ఆహా! టైం 12:30 అయింది. ఇక అన్నీ ఆపేసి అలా మాట్లాడుకుంటూ పడుకొని పోయాం. లైక్ అండ్ ఫాలో చేయి మామ. మళ్ళీ కలుద్దాం. బాయ్.